మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. 17 ఏళ్ల క్రితపు చీకటి రోజులు మరోసారి ఉలిక్కిపాటికి గురిచేశాయి. 6 మంది మృతి, పలువురి గాయాలు పాలు చేసిన ఆ పాపపు పరిణామాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీశాయి. నిందితులు నిర్దోషులుగా మారిన ఈ ఘటనను గతంలో కాషాయ ఉగ్రవాదం అన్నారు. ఇప్పుడు వారు నిర్దోషులు అంటున్నారు. మరి 17 ఏళ్ల క్రితం 2008లో జరిగిన దారుణానికి కారకులు ఎవరు? ఆ మారణ హోమంలో వాడిన బైక్ ఎవరిది? పేలులకు సంబంధించి సామాగ్రి తీసుకొచ్చిందెవరు? ఇన్నేళ్ల విచారణంతా బూటకమా? 100 మంది హంతకులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషి తప్పించుకోరదన్న డైలాగ్ మాదిరి నిందితులు నిర్దోషులుగా మారారు. ఓకే, మరి అసలు నిందితులు ఎవరు? అక్కడికి తీసుకొచ్చిన ఆ బైకు ఎవరిది? మారణ హోమానికి ఉపయోగించిన పేలుడు సామాగ్రిని అక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఆ చీకటి రోజుల మాలేగావ్ పాపు ఎవరిది? కేసులో నిందితులు అనబడ్డ వారిని నిర్దోషులుగా తేల్చితే సరిపోతుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ కేసులో అసలు దోషులు ఎవరు? మరి మాలేగావ్ కేసు కేటులో ఉన్నట్లా, క్లోజ్ అయినట్లా? ఈ కేసును మొదట మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దర్యాప్తు చేసింది. ప్రజ్ఞా ఠాకూర్ సహా 16 మందిని నిందితులుగా చెబుతూ మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అభియోగాలు నమోదు చేసింది. 2011లో ఈ కేసు దర్యాప్తు ఎన్ఐఏ చేతికి వచ్చింది. ఈ కేసులో సాక్షులందరినీ విచారించిన ఎన్ఐఏ ప్రజ్ఞా ఠాకూర్ సహా మరికొందరికి 2016లో క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇదే ఎన్ఐఏ తిరిగి యూటర్న్ తీసుకుని ప్రజ్ఞా ఠాకూర్ సహా ఈ కేసులో 7 నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కానీ కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఆ 7 నిర్దోషులుగా ప్రకటించింది. దర్యాప్తు సంస్థల మార్పుతో పాటు 17 ఏళ్ల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ కేసుపై 5 న్యాయమూర్తులు విచారణ జరిపిన పరిస్థితి కూడా ఉండటం గుర్తించాల్సిన విషయం. 17 ఏళ్ల నాటి ఈ కేసుపై ముంబై స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 నిర్దోషులుగా ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు తన తీర్పు ద్వారా స్పష్టం చేసింది. పేలుళ్లకు ఉపయోగించిన బైక్ ప్రజ్ఞా ఠాకూర్దేనని, ఆ బైక్ ఆమె పేరిట రిజిస్టర్ అయిందని ప్రూవ్ చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, ఆ బైక్ పైనే బాంబు పెట్టి పేల్చారనే విషయాన్ని నిర్ధారించలేకపోయారని తన తీర్పు ద్వారా తెలియజేసింది ఈ ముంబై స్పెషల్ కోర్టు. అనుమానం కొద్దీ ఎవరిని దోషులుగా లెక్కించలేమని కామెంట్ చేసింది ప్రత్యేక న్యాయస్థానం. ఉగ్రవాదానికి మతం లేదని అంటారు. ఈ కేసును విచారించిన స్పెషల్ జడ్జి ఏకే లహోటి ఈ కేసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని అన్న ఆయన నిందితులపై ఆరోపణలు నిరూపించలేకపోవడంతో వారికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ కేసును చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉప నిబంధనలు వర్తించవని కూడా తేల్చి చెప్పారు. ఈ పేలుళ్ల ద్వారా మృతి చెందిన 6 కుటుంబాలకు 10 లక్షల చొప్పున, గాయపడ్డ 101 మందికి 50,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది ముంబై స్పెషల్ కోర్టు. ఈ తీర్పు వినగానే 7 నిందితులైన ప్రజ్ఞా ఠాకూర్, ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్
రమేష్ ఉపాధ్యాయ, అజయ్ రహేర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఈ తీర్పునిచ్చిన జడ్జి తమ తరపున వాదించిన లాయర్లకు కృతజ్ఞతలు చెప్పారు. ఇది కేవలం విజయం కాదు, కాషాయ విజయం అని కామెంట్ చేశారు ప్రజ్ఞా ఠాకూర్. ఘటన జరిగింది నిజం, 6 మరణించింది నిజం, వారి కుటుంబాలకంటూ నష్టపరిహారం ఇవ్వాల్సి రావడం నిజం. మరి ఈ ఘటనకు కారకులంటూ ఎవరో ఒకరు ఉంటారు. మరి వారు ఎవరన్నది తేలాల్సిన అసలు నిజంగా మారింది. మరి ఇది ఇప్పుడు తేలాలి, అది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. ఎలాగూ ఇది రకరకాలుగా మారుతూ వచ్చిన కేసు. ఈ కేసును తిరగతోడి హైకోర్టు, సుప్రీంకోర్టుకు ఎక్కినా అదే ఫలితం వస్తుందని ఎంఐఎం వంటి పార్టీలు లైట్ తీసుకుంటాయా, లేక మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేయడం కోసం పోరాడుతూనే ఉంటాయా అనేది తేలాల్సి ఉంది. ఈ 17 ఏళ్ల పాటు ఇటు నిందితుల సమయం, అటు కోర్టు, న్యాయమూర్తులు, దర్యాప్తు అధికారుల విలువైన కాలం వృధా అయినట్టేనా? ఘటన జరిగినప్పుడు అందుకుంటూ ఎవరో ఒక కారకులు ఉంటారు. అదేం ప్రకృతి వైపరీత్యం కాదు. మరి దీని అసలు కారకులు ఎవరు? వీరిని ఎలా గుర్తించాలి? ప్రస్తుతం కోర్టు తీర్పుతో ఈ కేసు సమసిపోతుందా? వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ అడ్వకేట్ విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ఓకే, 17 ఏళ్ల తర్వాత ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు నిర్దోషులుగా వస్తున్నారు. సో ఇది ఒక విజయమా, పరాజయమా? దీన్ని ఏ కోణంలో చూడాలి, అసలు ఏమనుకోవచ్చు దీని గురించి? ఇది 100% పరాజయమే అని భావించాలి మేడం. ఎందుకంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో అనేక మంది దీని లోపల ఎవరైతే నిరుపేదల ప్రాణాలను కోల్పోయినరు, చాలా మంది కూడా క్షతగాతులుగా మిగిలినరు. మరి ఇటువంటి జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత కూడా మరి అసలు దోషులు ఎవరు, అసలు ఈ కేసు లోపల ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి అక్యూజ్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కూడా కోర్టులు ఖచ్చితంగా కూడా వాళ్ళకి శిక్ష పడేటటువంటి విధంగానే ఏర్పాటు చేయాలి. కాబట్టి దీని లోపల లాక్స్ ఆఫ్ గ్యాప్ అనేటటువంటిది ఒకటి ఏర్పడ్డది. 2008 లోపల ఈ ఇన్సిడెంట్ జరిగితే 2016 లోపల ఎన్ఐఏకి సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ సెకండ్ ఛార్జ్ షీట్ అనేటటువంటి ఫైల్ చేసింది. ఈ గ్యాప్ లోపలనే అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేటటువంటి జరిగింది. నిజంగా కూడా అక్కడ ఒక బైక్ పార్కింగ్ చేసిన తర్వాత ఆ బైక్ ద్వారానే ఈ పేలుళ్ళు అనేటటువంటి సంభవించినాయి అనేటటువంటిది మెయిన్ ఎలిగేషన్. మరి ఈ బైక్ కి సంబంధించినటువంటి ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్సీ కానీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేటటువంటిది ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ డిపార్ట్మెంట్స్ అనేటటువంటి సరైన సమయం లోపల సరైనటువంటి పత్రాలు కోర్టు వారికి సమర్పించి ఈ యొక్క జరిగినటువంటి సంఘటనకు వీళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంది అనేటటువంటిది కూడా పూర్తిగా బాధ్యత వహించవలసినటువంటిది కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్. ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లల్లా పొలిటికల్ అనేటటువంటిది, ఈ రాజకీయ ప్రమేయమైన అనేటటువంటిది ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ అవుతుందో అప్పుడే ఈ యొక్క సామాన్యులకు న్యాయం అనేటటువంటిది జరగదు. అది ఏ విషయం లోపలైనా సరే రైట్ టైం లోపల ఇన్వెస్టిగేషన్ ఉండాలి. దీని లోపల దాదాపు 323 మందిని ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ గా ఛార్జ్ షీట్ లోపల చూపెట్టిండ్రు. దాని లోపల ఒక 40 మంది దీనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈ 323 మంది సాక్షులు అనేటటువంటిది చాలా మెటీరియల్ ఎవిడెన్స్. ఈ మెటీరియల్ ఎవిడెన్స్ అనేటటువంటిది కోర్టు లోపల వాళ్ళు ఇచ్చినటువంటి 161 స్టేట్మెంట్స్, ఈ 161 స్టేట్మెంట్ ను కోర్టు జడ్జి గారి దగ్గర విచారణ జరిగేటటువంటి సమయం లోపల కూడా కరెక్ట్ గా వీళ్ళు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో ఎక్కడ కూడా తప్పిదాలు లేకుండా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జరిగినటువంటి విషయాన్ని కళ్ళకు గట్టినట్టుగా కోర్టు వారు కూడా చెప్తే 100% జస్టిస్ అనేటటువంటిది జరుగుతుంది మేడం.
అంటే మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఈ బైక్ నమోదు కావచ్చు, ఈ బాంబు అమర్చిన పరిస్థితులపై కావచ్చు, స్పష్టత లేకపోవడం వల్ల అంటే ఈ మొత్తం కేసు బలహీనపడింది అనుకోవచ్చు అంటారా? ఎస్ మేడం, ఎందుకంటే దీని లోపల కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ 100% ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్. దీని లోపల ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వాలు దీని లోపల 100% ఫెయిల్ అయినాయి. అలాగే ఆ ప్రభుత్వం 2008 నాటి ఉన్నటువంటి ప్రభుత్వం కాకుండా 2008 లోపల ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి అగెనెస్ట్ గా ఉండేటటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విమర్శించాలి. వీళ్ళందరూ కూడా, ప్రతిపక్షాలు కూడా విమర్శించి కేసు లోపల మరి ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యిండ్రు, ఇప్పుడు ఎవరిదో ఒక ప్రమేయం ఉంటేనే అక్కడ బాంబ్ బ్లాస్ట్ అనేటటువంటి జరిగి ఉన్నది, మరి ఎవరి ప్రమేయం వల్ల ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనేటటువంటిది ప్రతిపక్షాలు కూడా తమ భుజాన మీద వేసుకొని ఈ యొక్క సమస్యను అనేటటువంటిది కోర్టు వారి దృష్టికి తీసుకుపోవాలి. గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆ టైం లోపల ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్స్ ఏమున్నది, అసమర్థత ఏమున్నది అనేటటువంటిది కూడా తెలియవలసినటువంటి బాధ్యత కూడా ప్రతిపక్షాలే. అలాగే ప్రతిపక్షాలు కూడా ఆ సమయం లోపల ఉండేటటువంటిది ఇది ఒక రాజకీయ కోణంగా మాత్రమే జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆ సమయం లోపల ఉండేటటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉంటాయో జరిగినటువంటి ప్రతి ఒక్క ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ ను కోర్టు వారికి తీసుకెళ్లి దీనిపైన నిజ నిర్ధారణ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేసి ఈ యొక్క సాక్షులను కోర్టు సమక్షం లోపల క్లియర్ గా చెప్పగలిగితే మాత్రం 100% బాధితులకు న్యాయం జరిగేది మేడం. ఓకే, అంటే ఈ దర్యాప్తు సంస్థలు సరైన ఆధారాలు చూపించలేకపోవడం వల్లనే ఈ కేసులో అంటే కోర్టు నుంచి ఈ తీర్పు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అనుకోవచ్చు అంటారా? 100% మేడం. ఏదైనా సరే ఒక కేసు లోపల ఎఫ్ఐఆర్ అయ్యింది అని అంటే ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయవలసినటువంటిది కూడా అది ఎన్ఐఏ కానీ లేకపోతే కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటిది. ఆ ఛార్జ్ షీట్ ఏదైతే ఫైల్ చేస్తారో ఆ ఛార్జ్ షీట్ లోపల వాళ్ళు ఈ యొక్క ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో సీన్ ఆఫ్ అఫెన్స్ ఏరియా లోపల ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ లోపల ఖచ్చితంగా కూడా అక్కడ సీన్ కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతిది కూడా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ లోపల ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వీళ్ళు కలెక్ట్ చేసుకొని కోర్టు వారికి సమర్పిస్తేనే ఆ కేసు అనేటటువంటిది నిలబడగలుగుతుంది. ఆ కేసు లోపల 100% ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 100% న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఫెయిల్యూర్ అవుతాయో ఆ సమయం లోపల అక్యూజ్డ్ అనేటటువంటి వ్యక్తులు, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభం జరుగుతుంది. ఓకే, అంటే ఈ కేసులో ప్రత్యేకించి వర్తించదు అని చెప్పి కోర్టు తేల్చడం జరిగింది. అంటే దీన్ని ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఈ వర్తించదు అంటే ఈ చట్టం వలన ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదంటారా? 100% ఉన్నది. ఎందుకంటే ఒక కేసు లోపల చాలా మంది కూడా ఎవరైతే ఈ దేశద్రోహులు కానీ, కల్ప్రిస్లు కానీ, అసాంఘికమైనటువంటి వ్యక్తులు కానీ, అన్నోన్ సోషల్ ఎలిమెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారు అని అంటే మొన్న మధ్య జరిగినటువంటి పహల్గామ్ కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లను పెట్టుకొని ఇక్కడ పడాన్ చెరువు మండలం లోపల ఇస్నాపూర్ లోపల జరిగినటువంటి సియాజ్ కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దీని లోపల ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లోపల ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయ్యి ఎప్పుడైతే అక్యూజ్డ్ ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తులకు న్యాయం జరిగేటప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే 2008 నుండి 2000 ఇప్పటి వరకు 25 వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్లలో కూడా వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడికి పోయినా జనరల్ గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో 100% ఇవి ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. కాబట్టి భవిష్యత్తు లోపల మేము ఎలాంటి విధమైనటువంటి నేరాలు చేసినా కూడా మాకు కూడా ఇలాంటి జడ్జిమెంట్సే మాకు అప్లికేబుల్ అవుతాయి అనేటటువంటిది ఒక దృఢమైన ధీమాతో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అసలు ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనుకోవాలి? జరిగినటువంటి బాధితులకు న్యాయం జరగాలి అనేటటువంటిదే జనరల్ గా మెయిన్ ఉద్దేశం. ఈ యొక్క జడ్జిమెంట్ లోపల కూడా జడ్జి గారు చాలా వెరీ క్లియర్ గా కూడా చెప్తున్నారు. దీంట్లో 5 మంది జడ్జిలు కూడా దీని లోపల ఇన్వాల్వ్మెంట్ అయ్యి జడ్జిమెంట్ ఇచ్చిండ్రు అని అంటే జడ్జెస్ కూడా ప్రతి ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ 161 స్టేట్మెంట్స్ కానీ కోర్టుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి చీఫ్ ఎవిడెన్స్ కానీ తర్వాత ప్రాసిక్యూషన్ సంబంధించిన చీఫ్ ఎవిడెన్స్ తో పాటు అక్కడ డిఫెన్స్ కౌన్సిల్ కి సంబంధించిన అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ ప్రతి లైన్ అనేటటువంటిది ఈ 5 మంది జడ్జెస్ ఎవరైతే ఉంటారో సిట్టింగ్ జడ్జెస్ వీళ్ళందరూ కూడా చాలా క్లియర్ గా కూర్చొని ప్రతి ఒక్క లైన్ ఫస్ట్ లైన్ టు ఎండింగ్ వరకు ప్రతిది కూడా
చాలా సీరియస్ గా గమనిస్తారు. దాని లోపల సెక్షన్ ఆఫ్ లా అఫెన్స్ ఏదైతే ఉంటుందో, ఏ అయితే సెక్షన్స్ చార్జ్ చేసిండ్రో ఆ చార్జెస్ అయినటువంటి సెక్షన్స్ కు అక్యూజ్డ్ కు ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, ప్రాసిక్యూషన్ ఏ రకమైనటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అక్యూజ్లకు వ్యతిరేకంగా ఇచ్చింది అనేటటువంటిది, వీటిని బేస్ చేసుకొని మాత్రమే జడ్జ్మెంట్స్ అనేటటువంటివి ఉంటాయి. ఏ జడ్జెస్ కూడా తనకు వ్యక్తిగతమైనటువంటి జడ్జ్మెంట్స్ తీర్పులు కానీ ఎక్కడ కూడా ఇవ్వరు. యాజ్ పర్ లా ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బేస్ చేసుకొని, ఎవరైతే బాధితులకు సంబంధించినటువంటి వారి యొక్క స్టేట్మెంట్లను బేస్ చేసుకొని మాత్రమే జడ్జ్మెంట్స్ అనేటటువంటి తీర్పు అనేటటువంటి చెప్పగలుగుతారు. ఓకే, ఫస్ట్ ఎన్ఐఏ దీనికి ముందు క్లీన్ చిట్ ఇచ్చి తర్వాత ఉరిశిక్ష కోరడం, దీని న్యాయపరంగా మీ అభిప్రాయం ఏంటి ఈ అంశానికి సంబంధించి? 100% దీని లోపల ఎన్ఐఏకి సంబంధించినటువంటి దర్యాప్తు ఏజెన్సీ 100% ఫెయిల్యూర్ అయిపోయింది. ఎందుకంటే ఒకసారి ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉరిశిక్ష పడాలి. దీని లోపల అక్యూజర్ నెంబర్ 1 to 6 ఎవరైతే దీని లోపల కర్నల్ కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, సమ్ అదర్ పర్సన్స్ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి ఉరిశిక్ష పడాలి అనుకున్నప్పుడు మనం నోటి మాటతో చెప్పడం అనేటటువంటిది ఏది కూడా జరగదు. ప్రతిది కూడా మనకు కావాల్సినటువంటిది డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సీన్ రికవరీకి వెళ్ళేసి అక్కడ సంబంధించినటువంటి ప్రతిదీ రికవరీకి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఎవరైతే ఈ కేసు లోపల ఉన్నటువంటి అక్యూజ్డ్ నెంబర్ 1 to 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది అనేటటువంటిది ఎన్ఐఏ ప్రూవ్ చేయగలిగితే 100% ఎవరైతే కేసు లోపల ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా శిక్ష పడేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది మరణ శిక్ష కావచ్చు, లైఫ్ కావచ్చు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ఇక్కడ ఫెయిల్యూర్ అనేటటువంటిది 100% దర్యాప్తుకు సంబంధించినటువంటి ఏజెన్సీ. అది ఏ ఏజెన్సీ అయినా 100% దీని లోపల ఇది పోలీస్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు, ప్రభుత్వం అనేటటువంటిది 100% ఫెయిల్యూర్. తర్వాత దీని లోపల సంబంధించినటువంటి 2016 లోపల ఎన్ఐఏకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళకి కూడా 100% వీళ్ళదే తప్పు, వీళ్ళ దగ్గరనే లోపాలు ఉన్నాయి. ఓకే, ఈ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాయి అని మీకు ఎక్కడైనా అనిపిస్తుందా ఇప్పుడున్న తీర్పుని బట్టి? 100% మేడం. ఆలస్యం అమృతం విషం అనేటటువంటి దాని లోపలనే జవాబు ఉన్నది. 2008 లోపల జరిగినటువంటి ఇన్సిడెంట్ కు 2016 లోపల, అంటే 8 సంవత్సరాల తర్వాత ఎన్ఐఏకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కు కేసు అనేటటువంటి ట్రాన్స్ఫర్ చేసిండ్రు వాళ్ళు. తర్వాత సెకండ్ ఛార్జ్ షీట్ అనేటటువంటిది వాళ్ళు ఫైల్ చేశారు. ఫస్ట్ అంతకుముందు వేరే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. సెకండ్ ఛార్జ్ షీట్ 2016 లోపల ఎన్ఐఏ సంబంధించిన డిపార్ట్మెంట్ ఫైల్ చేశారు. అయితే ఈ గ్యాప్ లోపల ఏందనంటే రకరకాలైనటువంటి పొలిటికల్ అవతలకు ఉన్నటువంటి అక్యూజ్డ్ నెంబర్ 1 ఉన్నటువంటి ఎంపీ గారు ఎవరైతే ఉంటారో ఆ ఎంపీ గారు అనంటే అనేక రకాలైనటువంటి పొలిటికల్ పార్టీలతో వాళ్ళకి సంబంధం ఉంటుంది. ఆ సమయం లోపల 2008 నుండి కానీ ఆ తర్వాత ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ కానీ మిగతా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రైమ్ మినిస్టర్లతో కానీ మంచి సంబంధాలు వీళ్ళందరికీ కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి కమ్యూనికేషన్ ఉండేటప్పుడు ఇంత గ్యాప్ జరిగినా కొద్దీ విట్నెస్లు అనేటటువంటిది ఏమైపోతాయంటే నీరుగారుస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సరైనటువంటి సాక్ష్యాలు ఆ సమయం లోపల వీళ్ళు ఎప్పుడైతే 2008 లోపల ఇన్సిడెంట్ జరిగితే అట్లీస్ట్ విత్ ఇన్ ది 3 months లోపల అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు కానీ ఒక 6 months లోపల ఐదర్ 1 year లోపల కరెక్ట్ పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ అనేటటువంటిది వాళ్ళు ఫైల్ చేసి, ఇప్పుడు దీని లోపల వెహికల్ అనేటటువంటిది అక్కడ పార్క్ చేసిండ్రు, అక్కడ నుండి బ్లాస్ట్ అయింది అనేటటువంటిది ఇన్సిడెంట్ మెయిన్ అలిగేషన్. ఆ వెహికల్స్ సంబంధించినటువంటి ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ అసలు ఇక్కడ ఉన్నటువంటి అక్యూజ్డ్ నెంబర్ 1 to 6 ఎలాంటి విధమైనటువంటి సంబంధం ఉంది అనేటటువంటి ప్రూవ్ చేయవలసింది వాళ్ళేది. కాబట్టి ఈ గ్యాప్ అనేటటువంటి ఈ ఆలస్యం అనేటటువంటి ఈ సందర్భం లోపలనే అనేక రకాలైనటువంటి మైనస్ పాయింట్స్ అనేటటువంటి ఉండొచ్చు అనేటటువంటి నేను భావిస్తున్నాను. అంటే నిందితులపై ఉన్న ఆరోపణలు నిరూపించలేకపోవడంతో వారికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు. ఇది న్యాయ సిద్ధాంతమా, న్యాయపరంగా అది నిజంగానే కరెక్టా? ఏమంటారు మీ అభిప్రాయం? బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేటటువంటిది న్యాయపరమైనటువంటి తీర్పే. ఎందుకనంటే దీని లోపల సరైనటువంటి సాక్ష్యాధారాలు లేని సందర్భం లోపల ఎలాంటి విధమైనటువంటి కేసుకు సంబంధం లేనటువంటి వ్యక్తులకు ఎలాంటి విధంగా కూడా శిక్ష అనేటటువంటి పడడం అనేటటువంటిది ఇన్జస్టిస్. నిజంగా కూడా కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే 100%
వాళ్ళకి కన్విక్షన్ కావాలి, వాళ్ళకి శిక్ష పడాలి. కాబట్టి కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కేవలం ఏంటంటే వాళ్ళ పైన నేరము అనేటటువంటిది మీరు అలిగేషన్ అనేటటువంటి చేసిండ్రే తప్ప ఎలాంటి విధమైనటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేటటువంటిది మీరు కోర్టు వారికి సమర్పించలేరు అనేటటువంటి విషయాన్ని కోర్టు వారు చెప్తూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మాత్రమే పరిగణిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని జడ్జిమెంట్ లోపల చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, ఇక దీనికి సంబంధించి మనం చూసుకుంటే నిర్దోషులుగా తేల్చడం జరిగింది. కానీ దోషులు ఎవరు అనే ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్న అవుతుంది. మరి మృతుల కుటుంబాలకి ఎలాంటి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? ఎందుకంటే దోషులు అక్కడ ఎవరు, అక్కడ జరిగింది, ప్రమాదం జరిగింది, అక్కడ ఒక ఘటన జరిగింది అన్నది వాస్తవం. బట్ దోషులు ఎవరన్నది ఒక క్లారిటీ లేని అంశం. ఇటు మృతుల కుటుంబాలకు కూడా న్యాయం జరగలేని అంశం కానీ మిగిలిపోయింది. సో దీనికి ఏ విధమైన న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. అంతేకాకుండా ఈ అంశానికి సంబంధించి పైకోర్టుకి అప్పీల్ చేసుకునే అవకాశం లేకపోలేదంటారా? 100% హైకోర్టుకు అప్పీల్కు వీళ్ళు వెళ్ళేటటువంటి రైట్ ఉన్నది. హైకోర్టు నుండి అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళేటటువంటి రైట్ కూడా ఎవరైతే బాధితులు విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చట్టపరమైనటువంటి హక్కు వాళ్ళందరికీ ఉన్నది. ఓకే, అంటే మృతుల కుటుంబాలకి మరి దీన్ని బట్టి ఏమన్నా న్యాయం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే ఎలాంటి ఆధారాలు చూపిస్తే వీళ్ళు దోషులు ఎవరో కనిపెట్టగల అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ జడ్జి గారు ఇప్పుడు ఈ విషయం లోపల వాస్తవం జరిగింది ఏంది, ఎవరి వల్లనో ఒకరి వల్ల ఆ ప్రమాదము ఆ ఇన్సిడెంట్ అనేటటువంటిది జరిగింది. ఇది 100% కరెక్ట్. కాకపోతే ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఎక్కడైతే ఫెయిల్యూర్ అయ్యిందో ఆ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి ఏజెన్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా కూడా కోర్టు ముంగట నిలబెట్టవలసినటువంటి బాధ్యత అనేటటువంటిది ఆ ఏజెన్సీ కానీ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉన్నది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కూడా 100% భవిష్యత్తు లోపల గుడ్ మెరిట్స్, మంచి సాక్ష్యాధారాలతో కానీ మంచి మెరిట్స్తో కానీ అపిలెంట్ కోర్టుకు వెళ్తే 100% కూడా వీళ్ళకు న్యాయం జరిగేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లోపల గ్రౌండ్ లెవెల్ లోపల ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని కింద కోర్టులు ఏవైతే ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మాత్రమే పైన ఉన్నటువంటి హైకోర్ట్స్ కానీ సుప్రీం కోర్ట్స్ కానీ 90% పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. కొన్ని సందర్భాలలో జిల్లా కోర్టులు కావచ్చు, మెజిస్ట్రేట్లు కోర్టులు కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ జరిగి ఉంటే అది 1% లోపల అవకాశం ఏదైనా ఉంటే ఆ జడ్జ్మెంట్ మోడిఫికేషన్ అయ్యి దాని తీర్పు అనేటటువంటిది వస్తుంది మేడం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి విజయ్ గారు, మంచి వివరాలు అందించినందుకు. రైట్, చూసారు కదండి ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూసారు కదండి ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.